అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులలో పొరపాటున కూడా చేయకూడని పనులు, అలాగే నవరాత్రులలో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా విషయం అంతా అర్థమవుతుంది. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై దుర్గామాత అని ఒక కామెంట్ చేయండి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన ముగినున్నాయి. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. అలాగే ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవి పూజను ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక దసరా నవరాత్రుల్లో ఎవరు కూడా తప్పు పనులు చేయొద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి. అలాగే దేవి నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలా చూసుకోవాలి. అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. అంతేకాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండొచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఉపవాసం చేసేవారి పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుంచి నిష్క్రమించవచ్చు. దాని వలన ఎటువంటి పాపం అంటదు. దేవీ నవరాత్రుల్లో ఎవరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. నవరాత్రులలో ఆడవారెవరూ ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెని మాత్రమే ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యమం, మాంసం లాంటివి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడడం. కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి. అంతేకాని వారిని అవమానపరిచి పంపకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను వాడకూడదు. నవరాత్రి సమయంలో నల్లటి బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు దసరా నవరాత్రుల్లో ఈ పనులు అస్సలు చేయకుండా జాగ్రత్త పడండి. ఇంకా దేవీ నవరాత్రుల సమయంలో ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి తిథి వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి కూడా ఇవ్వవచ్చు. దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు బట్టలు సమర్పించండి.
అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను 9 రోజుల పాటు పూజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్స్ సమర్పించండి. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి, దుర్గాదేవి మంత్రాలను పఠించండి, ధ్యానం చేయండి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉపవాస దీక్ష చేసేవారు ఈ 9 రోజులు ఖచ్చితంగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయకు దూరంగా ఉండాలి. నవరాత్రుల పర్వదినాలలో పేదలకు దానం చేయండి. పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. శరవన్నవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. ఈ దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ 9 రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చు. లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం కానీ, రాత్రి భుజించడం కానీ చేయవచ్చు. ఉపవాయ సేవ నక్తేశ శైవ ఏకభుక్తేన వాపునః అని శాస్త్రంలో తెలియజేశారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రాజు ప్రజలంతా సంతోషంతో విజయదశమి పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్విడుతో అయిన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుడిపై వారిలో కలిగిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శిశువు తేజము ముఖంగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శిష్యుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఊరద్రుడు, మహాహానుడు, అసిలోమనుడు, భాష్కలుడు, బిలాడుడు మొదలైన వారిని సంహరించి తర్వాత మహిషాసురునితో తలబడింది. యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలబడిన అసురుడు మహిషాసుర రూపుడు సింహరూపము మానవ రూపముతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిషాసుర రూపంలో దేవి చేతిలో హతమైనాడు. అప్పటి నుంచి మహిషాసురుని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది. అమ్మవారు 9 రోజులు మహిషాసురునితో తలబడిన 9 రోజులే నవరాత్రులుగా మారాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో జై దుర్గామాత అని టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.